అండి వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. పీజీ పాలిసెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి మిస్టేక్స్ లేకుండా స్టెప్ బై స్టెప్ అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఎవరైతే డిప్లొమా తర్వాత ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం పాలిసెట్ లేదా ఈసెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుందండి. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే పెద్ద ప్రాబ్లమ్గా క్రియేట్ అవుతాయండి. సో అలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోకుండా ఏం చేద్దాం అనేది చూద్దాం. అవాయిడ్ కామన్ మిస్టేక్స్. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సో ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలో ఒకసారి చెక్ లిస్ట్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ మీరు ఎస్ఎస్సి హాల్ టికెట్ నంబర్ అయితే నోట్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో అలానే ఆధార్ కార్డ్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. సో అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా స్కాన్డ్ ఫోటో అనేది మీరు పెట్టుకోండి. సో అలానే దాంతోపాటు సిగ్నేచర్ కూడా మీరు ఒక వైట్ పేపర్ మీద ఒక సిగ్నేచర్ చేసి ఆ సిగ్నేచర్ కూడా మీరు సేవ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఒక ఫోల్డర్ వేసుకోండి. సో ఒక ఫోల్డర్లో కంప్లీట్గా మీరు హాల్ టికెట్ నంబరు, సో అలానే ఆధార్ కార్డు, ఫోటో, అలానే సిగ్నేచరు, సో అలానే మీకు ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫీజు రింబర్స్మెంట్ కోసం అండి. ఎందుకంటే మీరు 100% ట్యూషన్ ఫీ వేవర్ అయితే ఉంటుందండి. సో ప్రభుత్వమే ఆ ఫీజు అనేది పే చేస్తుంది కాబట్టి పే చేయాలి అనుకున్నట్టయితే మనం ఇన్కమ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే సబ్మిట్ చేస్తారో సో వాళ్ళకి మాత్రమే ఫీజు రింబర్స్మెంట్ అనేది ఉంటుందండి. సో ఇది జాగ్రత్త. ఇవన్నీ మీరు ఒక ఫోల్డర్లో స్కాన్ చేసి పెట్టుకున్నట్టయితే సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీకు ఈజీగా అయితే ఉంటుందండి. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు tgpoliset.nic.in అనే ఒక పోర్టల్ ఉంటుంది కానీ సో ఆ పోర్టల్లో ఫస్ట్ మీరు విజిట్ అవ్వండి ఆ పోర్టల్ని. సో విజిట్ అయిన వెంటనే మీకు ఫస్ట్ బేసిక్ డీటెయిల్తో రిజిస్టర్ అండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడితో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు దానికి సంబంధించిన ఫీ ఉంటుందండి. సో అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ అనేది మీరు పే చేసేయండి. పే చేసిన తర్వాత ఎంటర్ బేసిక్ డీటెయిల్స్, దానికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేది మీరు ఎంటర్ చేయండి. సో బేసిక్ డీటెయిల్స్ ఏంటంటే మీరు 10th క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో అలానే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో అలానే 10th మీరు ఏ ఇయర్ పాస్ అయినారో సో ఆ ఇయర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంతకుముందు పేమెంట్ అయితే చేసినారు కదండి. సో ఆ పేమెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, లేదా ఒక ఫోటో తీసుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్ స్టెప్స్లో ఐడి అనేది మీకు చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో స్టెప్ 2 వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలండి. సో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే మీరు నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్. సో అడ్రస్ అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉంటాయో సో మీ నేమ్ కానీ మీ ఫాదర్ నేమ్ కానీ ఏవైతే ఉంటాయో సో అవే నేమ్స్తో ఇక్కడైతే మీరు ఫిల్ చేయండి ఫామ్ని. సో తప్పులు లేకుండా స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫిల్ అయితే చేయండి. ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్. సో మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయాలనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో మీరున్న ఏరియాకి సో దగ్గరలో ఉన్న లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు త్వరగా వెళ్ళడానికి పాసిబుల్ అయితే ఉంటుందండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్. సో మనం ఈ స్టెప్లో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ఆ కేబీ వచ్చేసి మనకి లిమిటెడ్ కేబీ అయితే ఉంటుందండి. సో ఎంత కేబీలో మనం అప్లోడ్ చేయాలో చూసుకోండి. సో మినిమం 130 కేబీలో అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కేబీని కరెక్ట్గా మీరు చూసుకోండి. ఫైల్ సైజ్ ఆర్ క్వాలిటీ ఇష్యూస్. సో మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ ఫోటో అనేది సరిగ్గా అప్లోడ్ చేయకపోతే సో మనం వాళ్ళు ఇచ్చిన కేబీ కన్నా ఎక్కువ కేబీలో కనుక మనం అప్లోడ్ చేసినట్టయితే ఆ ఫోటో అనేది వాళ్ళు తీసుకోదండి. సో ఇలాంటి జాగ్రత్తలు అయితే ఉంటాయి, మీరు చాలా చూసి అప్లోడ్ చేయండి. కేబీ కన్నా ఎక్కువ ఉంటే సో అది మరి 130 కేబీలో అయితే రీసైజ్ అనేది చేసుకోవచ్చండి. యూజ్ అండ్ ఇమేజ్ రీసైజ్ టూల్ అనేది ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ని యూజ్ చేసి మీరు ఫోటో అనేది రీసైజ్ చేసుకోండి. రీసైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన అప్లోడ్ చేయండి. ఫోటో కనుక మనం క్లారిటీగా అప్లోడ్ చేయకపోతే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుందండి. ప్రీ వ్యూ అండ్ సబ్మిట్ అండి. సో ఫైనల్గా మీరు అంతా అప్లికేషన్ ఫామ్ అంతా ఫిలప్ చేసిన తర్వాత మీరు ఒకసారి ప్రీవ్యూ అయితే చూడండి. సో మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మీరు స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ అయినాయా లేదా అనేది క్లియర్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫైనల్గా సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిషన్ అయితే అయిపోతుందండి. సో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత డోంట్ ఫర్గెట్ టు ప్రింట్. సో ప్రింట్ తీసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే మీకు ఆ ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో కౌన్సిలింగ్ కోసం అప్లికేషన్ కాపీ భద్రపరచుకోండి, మీకు కౌన్సిలింగ్లో కూడా అది యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇంకా అప్లికేషన్ ఫామ్లో
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో అలానే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఏదైనా డిఫికల్ట్గా ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. ఇదండి ఫైనల్గా. సో మనం టీజీ పాలిసీ 2026 సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్లో ఎవరైనా పాలిటెక్నిక్ చదివి బీటెక్ చేయాలనుకుంటే వాళ్ళందరి కోసం ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.